సో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 12th లెసన్ ధాన్యాన్ని మిల్లు పట్టడం, రైస్ మిల్లింగ్. ధాన్యాన్ని మిల్లు చేయడానికి మిల్లు పట్టడం అంటే ఏంది? ధాన్యం గింజ పైన ఊక పొరను తీసేసి ఊక పొరను ధాన్యం గింజ పైన ఉండే పొరని ఊక పొర అంటాం. అయితే ఈ ఊక పొరని తౌడు లేదా బ్రౌన్ రైస్ అంటాం. అయితే ఈ బ్రౌన్ రైస్ పై ఉన్న పొరను అంటే ఈ బ్రౌన్ రైస్ యొక్క పొరను తీసేస్తే లోపల ఉన్న పొరను వైట్ రైస్ అని అంటాం. అయితే ఈ ఊక పొరను వేరు చేసి ధాన్యాన్ని తీయడాన్ని మనం రైస్ మిల్లింగ్ అని అంటాం. అయితే బియ్యం గింజపై ఉన్న పొరను తౌడును ఊక పొర అంటాం. ఈ పనికి ఉపయోగించే యంత్రాలని షెల్లర్స్ అంటాం. షెల్లర్స్ అనేటివి 3 రకాల షెల్లర్స్ ఉంటాయి. ఒకటేమో అండర్ రన్నర్ డిస్క్ షెల్లర్స్, 2 రబ్బర్ రోలర్ షెల్లర్స్, 3 హ్యాపర్. అండర్ రన్నర్ డిస్క్ షెల్లర్, రబ్బర్ రోలర్ షెల్లర్, థర్డ్ వన్ హెల్లర్స్. రబ్బర్ రన్నర్ డిస్క్ షెల్లర్ నిలువుగా లేదా చివర్లో అది పట్టి కొంచెం రాపిడ్ అనేది బిగించినప్పుడు ఏమవుతుంది? బియ్యం గింజ అనేది బయటకు వస్తుంది. ఈ సూత్రాన్ని ఆధారపడి అండర్ అంటే ఏంది? కింద ఏదైనా అదిమి పట్టి ఇప్పుడు గింజని అదిమి పట్టి నొక్కినప్పుడు ఆ రాపిడి కలగడం వల్ల పైన ఉన్న పొర అనేది ఊడిపోతుంది. దాని ద్వారా మనం ఈ రైస్ మిల్లింగ్ అనేది చేస్తాం. అయితే ఈ యంత్రంలో 2 గుండ్రని లేదా మందం కలిగిన రాతి పలకలు ఉంటాయి. అవి సమానంగా ఉండి ఒకే వ్యాసంతో ఉంటాయి. అయితే ఏ విధంగా ఉండే? దానిపైన ఒకటి అమర్చబడి ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఖాళీ ప్రదేశం అనేది గింజం యొక్క పొడవుకు అండ్ గింజ యొక్క పొడవు కంటే తక్కువగాను అండ్ బియ్యం గింజ కంటే ఎక్కువగాను ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? అది పట్టి ఆ గింజ యొక్క పై పొర అనేది తుడిచివేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తిరగకుండా స్థిరంగా ఉంచడానికి బిగించబడి ఉంటుంది. అయితే మధ్య భాగాల్లో రంధ్రాలు అనేవి కలిగి ఉంటాయి. రంధ్రాలు కలిగినప్పుడు ధాన్యం కింద రాతి పలకపై పంపేటట్లు అమర్చబడి ఉంటుంది. ఈ రంధ్రాలు ఉండడం వల్ల ఏమవుతుంది? రాతి పలక నుంచి ప్రెజర్ చేయడం వల్ల ఊక పొర అనేది ఆ రంధ్రాల ద్వారా ఒక పక్కకి అండ్ గింజలు అనేటివి ఒక రంధ్రాల ద్వారా ఇంకో పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ తిరుగుతున్న ఎలా పనిచేస్తుంది? అండర్ రన్నర్ డిస్క్ షెల్లర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? అయితే తిరుగుతున్న కింద రాతి పలక పైన పడిన ధాన్యపు గింజలు సెంట్రిఫ్యూగల్ అపకేంద్ర బలం ద్వారా రాతి పలక మధ్య భాగం నుంచి వెలుపలికి నెట్టబడతాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా రాతి పలక మధ్య భాగం నుంచి వెలుపలికి నెట్టబడతాయి. అయితే గింజలు కింద డిస్క్ పైన తిరుగుతూ బయటకు వచ్చినప్పుడు గింజ నిలువుగా ఉండడం జరుగుతుంది. దానిపైన గింజ కొనల డిస్క్ పైన గరుకు సానరాతి ప్రదేశం గల రాపిడి వలన ఊక పొర అనేది విడిపోతుంది. బియ్యం గింజ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా బయటకు వచ్చిన బియ్యం ఊక మిశ్రమాలను తూర్పరబట్టి బియ్యంను వేరు చేసుకోవచ్చు. ఏం చేస్తాం? తిరుగుతున్న హ్యాపర్ ద్వారా ఈ హ్యాపర్ నుంచి లోపలికి ధాన్యం గింజలు అనేటివి వేయడం జరుగుతుంది. అప్పుడు అపకేంద్ర బలం ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఏమవుతాయి? 2 రాతి పలకల మీద నిలువుగా ఈ గింజలు అనేటివి పడి ఫోర్స్ అనేటివి ఎక్కువ ఉండడం వలన రాపిడ్ అనేది జరిగి దానిపైన ఉన్న ఊక పొర అనేది సపరేట్ అవుతుంది అండ్ గింజలు అనేటివి సపరేట్ అవుతాయి. ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తూర్పర పట్టుకొని వాటిని వేరు చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల నష్టాలేంటి? ఇది చాలా ఖరీదు కలిగిన యంత్రం. అయితే నడపడానికి ఖర్చు డిస్క్ షెల్లర్ కంటే ఎక్కువగా ఉంటుంది. రోలర్ రబ్బర్ ఎక్కువగా మార్చబడి వచ్చుట వలన ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఫస్ట్ యంత్రం అనేది ఎక్కువ ఖరీదుగా ఉండదు. మళ్ళీ ఈ రోలర్లో ఉన్న రబ్బర్స్ ఎప్పుడు మార్చుకుంటూ ఉండాలి. వాటి యొక్క తిరుగుతున్న కొద్దీ వాటి యొక్క అరుగుదల అనేది మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతే మళ్ళీ వాటిని మార్చుకోవడం జరుగుతుంది.
మార్చుకోవడం వల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. శిక్షణ పొందిన వారు మాత్రమే దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోడర్న్ అండర్ డిస్క్ షెల్లర్స్. మోడర్న్ అండర్ రన్నర్స్ డిస్క్ షెల్లర్స్ వచ్చేసి కొత్త షెల్లర్స్లో పై డిస్క్ కింది భాగము రబ్బర్తోనూ కింద డిస్క్ పై భాగము సానవలె కలిగిన పదార్థంతో పూత పూయబడుతుంది. అయితే కొత్త షెల్లర్స్లో పై డిస్క్ అనేది కింది భాగం అనేది రబ్బర్తోను కింది డిస్క్ యొక్క పై భాగం అనేది మంచి సాన పట్టి పూతతోటి పూయబడి ఉంటుంది. అయితే ఈ రబ్బర్కి ఒక చెక్కపై అమర్చబడి చెక్కను పై డిస్క్ నుంచి కింది భాగంలో స్క్రూల సహాయంతో బిగించబడదు. అయితే రబ్బర్ను పైన చెక్కకు అమర్చి ఆ చెక్కను పై డిస్క్ కింది భాగంలో స్క్రూల సహాయంతో అమర్చబడుతుంది. ఈ డిస్కులు చిన్నవి గాను తక్కువ మందాన్ని కలిగి ఉంటాయి. ఈ యంత్రం వల్ల ఏంటి లాభాలు? యంత్రం తయారు చేయడం నడపడం అనేది సులభం. నడుపుటకు ఖర్చు అనేది చాలా తక్కువ. గరుకు సాన వంటి పూత ఎక్కువ కాలం మన్నేటువంటి ఒకవేళ అరిగిపోయినట్లయితే దానికి కావాల్సిన మిశ్రమం కొని మిల్లు వద్దనే కొత్త పూత అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ నష్టాలు. వీటి రకముల పొడవులను కలిగిన ధాన్యపు గింజలను వేరు చేయడానికి వీలు పడదు. వివిధ రకాల పొడవులు కలిగిన ధాన్యపు గింజలను ఒకే రకమైన ధాన్య గింజలను చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే బియ్యం కొనలు అనేవి అరగడం వలన గింజలు ముక్కలు ముక్కలుగా అవుతాయి. నెక్స్ట్ తవుడు పొరపై రాపిడి కలగడం వల్ల కొత్త తవుడు అనేది ఊకలో కలిసిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ రబ్బర్ రోలర్ షెల్లర్. కొంచెం ఆగి ఓడిపోయాయి. ఇంకొద్దిగా 10 నిమిషాలు ఆగు.